కోసము పని గంటలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని ముఖ్యంగా సాధించుకోవడం జరిగింది. 1886 సంవత్సరంలో చికాగో నగరంలో ఒక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఉదయము అనేది రాత్రి అనేది తేడా లేకుండా రోజుకు 18 నుంచి 19 గంటలు పనిచేస్తున్న సందర్భంగా కార్మికులందరూ విసిగెత్తి వారి యొక్క ఓపిక నశించి 8 గంటల పని విధానం కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఈ యొక్క పోరాటంలో వేలాది మంది లక్షలాది మంది ఊచకోతకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఉన్నటువంటి పెట్టుబడిదారులు కార్మికుల యొక్క హక్కులను పరిష్కారం చేయకుండా కార్మికులందరినీ అణచివేయడం కోసం, పోరాటాన్ని అణచివేయడం కోసము ఊచకోత చేయడం అనేది జరిగింది. ఆ యొక్క కార్మికుల యొక్క రక్తంతో తడిసినటువంటి జెండానే సిఐటియు జెండా. మరి గత 140 సంవత్సరాల కింద 10 గంటలు 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు మళ్ళీ 10 గంటల పనిని అమలు చేస్తూ జీవోను జారీ చేసింది. మరి కార్మికులు రోజుకు 24 గంటలు ఉంటే 8 గంటలు పని చేయాలి, 8 గంటలు నిద్రపోవాలి, 8